పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు. ఈ పూర్వాషాఢ నక్షత్రమునకు అధిపతి శుక్రుడు, అధిదేవత గంగ, మనుష్యగణం, జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు మరియు దాన్ని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవిచూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకుపోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటెతనం వీరి స్వంతం. బాల్య జీవితం సుఖవంతం, వివాహ జీవితం సాధారణం. పుట్టిన సామ్రానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయిని సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలను సాధిస్తారు. విద్య, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి, రాణింపు లభిస్తుంది. కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. కానీ వీరు ఓర్పుకు, సహనానికి పరీక్షలు చాలా ఎదురవుతాయి. వీరికి ఎక్కువ కాలం ఓర్పు కూడా వీరు సహించలేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకులు మోసం చేస్తారు. సహోదరి వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి ఎక్కువ వీరికి. స్వామీజీల పట్ల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి కూడా ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానం మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడుతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికే దారితీస్తుంది.